ఏదో సచ్చినోడు, పొట్టి సచ్చినోడు, కర్రి సచ్చినోడు నన్ను దొంగని చేస్తాడా? నాకు దొరకాలి. బొంగరాన్ని తిప్పినట్టు తిప్పి భూమిలో తొక్కేతాను పొట్టోణ్ణి. ఏమైంది వసంత? ఎక్కడికి బయలుదేరుతున్నావు? స్నేహ, అన్యాయం జరిగిపోయింది. బతుకు బంగాళాఖాతం అయిపోయింది. ముందా ఏడు పాపి, అసలు ఏం జరిగిందో చెప్పు. ఓ మహానటిని దొంగను చేశారు. ఒక నటిమని పరువు తీశారు. ఒక కళాకారిని బతుకు బజారు పాలు చేశారు స్నేహమ్మ. ఎవరా మహానటి? ఇంకెవరు? నేనే. నువ్వా? నిన్ను దొంగను చేసి పరువు తీసిన వాళ్ళెవరు? ఆ కర్రి సూరిగాడు. కర్రి సూరిగాడా? వాడెవడు? వాడే ఆ నాయుడు బాబు అసిస్టెంట్. వాడా? వాడేం చేశాడు? ఒక నిమిషం ఉండు. ఈ పేపర్ చూడు, ఏం చేశాడో నీకే అర్థమవుతుంది. నువ్వు 25 లక్షలు తీసుకొని పారిపోవడం ఏంటి? మాతోనే కదా వచ్చావు. ఆ విషయం ఊరంతా తెలుసు. అయినా ఇలాంటి ప్రకటన ఇవ్వడం ఏంటి? అదే స్నేహ, నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల రోడ్డు మీద తిరగలేకపోతున్నాను. ప్రతి ఒక్కడు వచ్చి 25 లక్షలు ఎక్కడా అని అడుగుతున్నాడు. దొంగను చూసినట్టు చూస్తున్నారు. పొరపాటును పోలీసుల కంట్లో పడ్డాను. జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది తెలుసా. అందుకే ఊరెళ్ళి ఆ సూరిగాడిని పట్టుకుని చావగొట్టి నిజం కక్కిస్తాను. అసలు పేపర్లో ఈ ప్రకటన ఎందుకు ఇచ్చాడో తెలుసుకుంటాను. ఊరు మధ్యలో నిలబెట్టి క్షమాపణ చెప్పిస్తాను. లేదంటే అక్కడే అన్ని నరికేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వాలని నన్ను ఆశీర్వదించు స్నేహమ్మ. ఏంటి ఆశీర్వదించేది? నువ్వు ఊరు వెళ్ళడం లేదు. ఏ, నువ్వు వెళ్తావా? వద్దు స్నేహమ్మ, అసలే నీకు ఆవేశం ఎక్కువ. చెప్పేది విను. ఇదా సూరిగడి పని కాదు. మరి ఆ నాయుడు బావ పని. ఏటి నాయుడు బావా? చేసా, నాయుడు బావా అలాంటోడు కాదు. పైగా నేను దొంగని ప్రకటన ఇస్తే ఆయనకేమత్తది? ప్రకటనకి డబ్బు ఖర్చు తప్ప. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. నీ గురించి పేపర్లో ప్రకటన చూసి నువ్వేం చేయాలనుకున్నావు? సూరిగాడిని చిత్త కొట్టేద్దాం అనుకున్నాను. అలా కొట్టాలంటే నువ్వేం చేయాలి? ఊరెళ్ళి ఆ సూరిగాడిని కలవాలి కదా. అంటే మాతో పాటు సిటీకి వచ్చిన నువ్వు విలేజ్ కి వెళ్ళగానే నాయుడు బావ మా గురించి అడుగుతాడు. అడ్రస్ చెప్పమంటాడు. నువ్వెలాగో చెప్పవు. ఎందుకు చెప్పను? నేను వచ్చింది నాయుడు బాబుకి మీ న్యూస్ అందించడానికే కదా. అవునవును, పొరపాటును కూడా అడ్రస్ చెప్పను. సో మా అడ్రస్ కోసం నిన్ను ఫాలో చేస్తాడు. నువ్వు తిరిగి మా దగ్గరకు వచ్చేటప్పుడు నీకు తెలియకుండానే మమ్మల్ని పట్టుకుంటాడు. లవ్ చేయమని మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. అందుకోసమే పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అంతేనంటావా స్నేహ? ఏ డౌటా? పక్కా ప్లాన్ తోనే చేశాడు. అంటే నువ్వు దూరమైనా, నువ్వు మర్చిపోయినా నాయుడు బావ నిన్ను మర్చిపోలేదన్నమాట. నిజంగా ప్రేమ అంటే ఇలా ఉంటది కాబోలు. అందుకే ఇంకా నిన్ను కలవాలని, నీకేదైనా హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతను ప్రయత్నిస్తుంది హెల్ప్ చేయడానికి కాదు, లవ్ చేయమని అడగడానికి. మరి అంతగా అతను కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా ఒకసారి ఆలోచించొచ్చు కదా. చూడు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. అనవసరంగా నాయుడు బావ విషయంలో తల దూర్చావనుకో, ఇంతకు ముందు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకో. అమ్మో వద్దు తల్లి. అయితే ఊరు క్యాన్సిల్ చేసుకొని పని చూసుకో. సారీ నాయుడు బావా, స్నేహ గురించి నీకు సమాచారం అందిద్దామని ఎంత ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. పోనీ బయట నుంచి ఫోన్ చేద్దామంటే నంబర్ గుర్తులేదు. ఏదేమైనా స్నేహకున్న కోపం ఇప్పట్లో తగ్గేటట్లేదు. మిమ్మల్ని ఇంకా దేవుడే కలపాలి.